హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, ప్రస్తుతము ఎవరి గురించి అయితే మీరు థింక్ చేస్తున్నారో, అప్పుడే నిన్న ఈ వీడియో మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది కంటిన్యూగా చూడండి. మీరు ఆ పర్సన్తో రిలేషన్షిప్లో ఉండొచ్చు, సెపరేషన్లో ఉండొచ్చు, లేకపోతే ఆ పార్ట్నర్ మీ ఎక్స్ పార్ట్నర్ అన్నా ఉండొచ్చు. సో చూద్దాం ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. మీ పర్సన్ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ రూపాన్ని కొంచెం రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఈ రీడింగ్ జరిగేంత వరకు. ఓకే, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. సో దానికంటే ముందు ఫస్ట్ ఏం చేయాలి, డబల్ ట్యాప్ చేయాలండి, లైక్ చేయాలి. సో ఈ వీడియోని ఫస్ట్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, ఓకే, కంటిన్యూస్గా ఏ పర్సన్ అయితే మీ మైండ్లో ఉన్నారో, నాకేమనిపిస్తుందంటే మీరు ఒక పెయిన్లో ఉన్నారు. అంటే ఊరికినే అయితే లేరు, మీరు కొంచెం పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు ఆ పర్సన్ గురించి. ఎక్కడో మీకు ఒక చిన్న గిల్ట్ కూడా ఉండొచ్చు. మీరు మిస్టేక్స్ చేసినా చేయకపోయినా మీరు గిల్టీలో ఉన్నారు, ఒక ఫీలింగ్ అయితే ఉంది మీరు. ఓకే, సో అలాంటి ఎనర్జీలో మీరు ఉంటే కంటిన్యూగా చూడండి వాళ్ళ ఎనర్జీస్ కరెంట్లీ ఎలా ఉన్నాయి. స్టెప్ అనేది తీసుకునే సిచ్యువేషన్ అయితే లేరు. ఈ పర్సన్ యాక్షన్ అనేది లేదు ఈ పర్సన్ సైడ్ నుంచి. కమిట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చండి. ఫ్యామిలీ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటారు అన్న ఒక థాట్ అయితే ఉంది. ఓకే, ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ ఏంటంటే ఒక రిలాక్సింగ్ మోడ్లో అయితే ఉన్నారు, యాక్షన్ అయితే లేదు. అండ్ కొందరు సిచ్యువేషన్స్లో నేను బ్రేకప్ కూడా చూస్తున్నానండి. బ్రేకప్ స్ట్రెస్లో మీరున్నారు. ఓకే, బట్ మైండ్లో అయితే కంటిన్యూస్గా ఈ పర్సన్ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. సెపరేషన్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. లాస్ అనేది అనుభవిస్తున్నారు మీరు. మీకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్ వల్ల. మేజర్గా మీకు బ్యాక్ పెయిన్, అన్వాంటెడ్ హెల్త్ ఇష్యూస్, కొత్త ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఇంకా. సో మీరు ఇట్స్ టైమ్ ఫర్ యూ టు హీల్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. ఓకే, మీరు ఎక్కడో చేంజెస్ కోసం అయితే చేంజెస్ యాక్సెప్ట్ చేయట్లేదు, లెట్ గో చేయకుండా, రిలీజ్ చేయకుండా స్టబ్బన్గా అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. పాస్ట్లో మీకు వచ్చిన ఎమోషన్, మీకు వచ్చిన అటెన్షన్ని పట్టుకొని మీరు ఉన్నట్టయితే కనిపిస్తుంది. చేంజెస్ కోసం అయితే మీరు చూడట్లేదు. యూనివర్స్ కూడా మీకు వేరియస్ ఆపర్చునిటీస్, వేరియస్ సైన్స్ కూడా ఇస్తుంది, దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ యూ అని. బట్ మీరు ఒక యాక్సెప్టెన్స్లో అయితే లేరు. ఓకే, మీరున్న ఎనర్జీ అయితే నెగిటివ్ ఎనర్జీలో అయితే ఉన్నారు, డిప్రెస్డ్గా ఉన్నారు కొంతమంది ఇక్కడ. ఓకే, ఒక రిజెక్టెడ్గా ఫీల్ అవుతున్నారండి మీరు. ఓకే, రిజెక్టెడ్గా ఫీల్ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. మీట్ అవ్వాలనుంది మీకు, ఒక క్లారిఫికేషన్ కావాలి. ఏంటి, ఎందుకు జరిగింది ఇది, ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా అన్న ఒక థాట్ కూడా ఉంది. కొందరి సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా జరిగింది. కొందరు సిచ్యువేషన్స్లో ఏంటంటే మీకు అసలు క్లూవే లేదు, ఈ పర్సన్ ఎందుకు మాట్లాడట్లేదు, ఏంటి, వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అన్న ఒక థాట్ కూడా కనిపిస్తూ ఉందండి. ఓకే, ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ ఉంటే ప్రాపర్గా కనెక్ట్ అవ్వాలి.